వీళ్ళు చేయాలనే ప్రయత్నం ఇది నేను ఖండిస్తూ ముస్లింలు ఇటువంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారిని ఒక లౌకిక ఆయన ముస్లింల పట్ల ప్రేమ, అందరి పట్ల ప్రేమ, ఎటువంటి ఇదిగో ఈ ఇసుక దందాలు, భూదందాలు, తర్వాత ఆక్రమణలు, భూ కబ్జాలు లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. అందరినీ ఒక సమాన భావంతో చూసే వ్యక్తి. మనకు ఎంపీలు కావాలి. ముస్లింలకు మైనారిటీ హక్కుల పరిరక్షణకు, వాళ్ళ సాంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి వ్యక్తులు అవసరం. మీరు హక్కుదారులు కండి అని ముస్లింలు కోరుతున్నా. మీరు ఓటు వేసి టీడీపీ జనసేన కూటమికి ఓటు వేసి, ఇదిగో ఈయనకు కూడా ఓటు వేసి, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, హృదయంలో అందరి పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి, నిజంగా లౌకిక తత్వం, లౌకికవాదం ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. మనం చూసాం ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని, తర్వాత మిథున్ రెడ్డి గారిని. ఇంతవరకు ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీకి, రాయచోటికి మిథున్ రెడ్డి గారు కానీ ఒక్కటైనా ఒక చిన్న మసీదుకు ఏదైనా రిపేర్కి ఇచ్చారా, లేకపోతే శ్మశానానికి ఇచ్చారంటే ఏమీ లేస్తారంటున్నారు ఈ ముస్లిం సోదరులు. కాబట్టి ఇటువంటి వాళ్లకు ఎక్కడో ఉండి రాజకీయ పరిస్థితులు చూసే వాళ్లకు మనం ప్రోత్సహించకండి. లోకల్ మన రాంప్రసాద్ రెడ్డి గారిని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మన హక్కులను కాపాడుకుందామని సవినయంగా వీళ్ళకందరికీ తెలియజేశాను. ఇది మీకు కూడా తెలియజేస్తూ నమస్కారం. అస్సలాము అలైకుం.